నమస్కారం. అల్పాహారం ఏంటనుకుంటున్నారా? వేడి వేడి మినప్పొట్టుతో సహా ఇడ్లీలండి. అమ్మమ్మ స్టవ్ కట్టేస్తుంది. దానిలోకి చక్కగా పుట్నాల చట్నీ ఎండుమిర్చి వేసి తగుమోస్తరంగానే చేసింది. నెయ్యి వేసుకుని తింటారండి పిల్లలు. మనవరాలు తినదండి, మనవడు నేను తాతగారు తింటామండి. వేడి వేడి అన్నమండి. దానిలోకి కర్రీ ఏంటనుకుంటున్నారా? చక్కగా ఆనపకాయ ఇగురు చేశానండి. 2 శనగపప్పు బద్దలు వేసి కమ్మనైన గాజు గిన్నె పెరుగు, పాలు, హార్లిక్స్ వేసుకుని కలుపుకొని తాగుతానండి. మీలో ఎంతమంది పాలు తాగుతారు, పిల్లలకి పాలు ఇస్తారో కామెంట్ చేయండి. స్నాక్స్ ఏమి వాళ్ళ అమ్మ కొనకుండానే వెళ్ళిపోయిందండి. ఇంట్లో ఉన్న బాదం పప్పులు, గుమ్మడి గింజలు ఇస్తున్నానండి. గుమ్మడి గింజలు, బాదం పప్పులు కూడా చాలా మంచిదని అంటున్నారండి. దానికోసము నేను బాదం పప్పులు, గుమ్మడి గింజలు ఇస్తున్నాను పిల్లలకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.